మిచాంగ్ తుఫాన్తో పంటను కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. 2023 ఖరీఫ్లో ఏర్పడిన కరువుతో పాటు తుఫాన్తో నష్టపోయిన 11,59,000 మంది రైతులకు 1,294.58 కోట్లు అందించనున్నారు. గత 5 ఏళ్లలో 34 లక్షల మంది రైతులకు 3,262 కోట్ల సబ్సిడీని అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు 0 వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1,294.34 కోట్లు అందించనున్నారు. ఇప్పుడు మరోసారి రైతులకు సాయం అందిస్తున్నారు. గత సంవత్సరం ఖరీఫ్లో వర్షాభావం కారణంగా 84.94 లక్షల ఎకరాలకు గాను 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు పడ్డాయి. అలాగే మిచాంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర సర్కార్ గుర్తించింది. 4,61,000 మంది రైతులకు 442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్లో 5,000 ఎకరాల్లో పంట నష్టపోయిన 1,892 మంది రైతులకు 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. 20,93,377 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు 1,294.58 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం లెక్క తేల్చింది.